హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం రైల్వే టెక్నీషియన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్కి సంబంధించి క్లాసెస్ అనేది చెప్పుకోవడం జరిగిందండి. ఆల్రెడీ 3 క్లాసెస్ అనేది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేయడం జరిగింది. ఇది 4th క్లాస్ అండి. ఈ 4th క్లాస్లో మనం ఎలక్ట్రాన్ ఎమిషన్ గురించి తెలుసుకోబోతున్నామండి. అయితే మన క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ అండి, మీలో కనుక ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇకపోతే మన ఈ ఛానల్కి సంబంధించి ఈ క్లాసెస్కి సంబంధించి ఏవైతే పీడిఎఫ్ మీకు స్క్రీన్ మీద కనపడుతుందో ఆ పీడిఎఫ్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ప్రతి క్లాస్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి మన డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చానండి. ఆ లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు అనుకుంటున్నానండి. ఇకపోతే మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దామండి. చూడండి, ఎలక్ట్రాన్ ఎమిషన్. అసలేంటి ఎలక్ట్రాన్ ఎమిషన్? ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఒక మెటల్ ఉందండి. ఆ మెటల్ యొక్క సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఆ మెటల్ని వీడిపోవడాన్ని మనం ఎలక్ట్రాన్ ఎమిషన్ అంటామండి. అయితే ఈ మెటల్ నుంచి దాని యొక్క సర్ఫేస్ పార్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా ఈ ఎలక్ట్రాన్స్ ఈ మెటల్ని ఎప్పుడైతే వదిలి వెళ్ళిపోతాయో ఆ వదిలి వెళ్ళిపోయేదాన్ని మనం 4 విధాలుగా డివైడ్ చేసుకున్నామండి. వాటినే మనం చూడండి, థర్మల్ ఎనర్జీ ఎలక్ట్రాన్ ఎమిషన్, లైట్ ఎనర్జీ ఎలక్ట్రాన్ ఎమిషన్, సెకండరీ ఎలక్ట్రాన్ ఎమిషన్, అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎమిషన్, ఇలా 4 విధాలుగా మనం డివైడ్ చేసుకున్నామండి. చూడండి, ఒకసారి ఎలక్ట్రాన్ ఎమిషన్ గురించి తెలుసుకొని దీనికి సంబంధించిన డేటా ఒకసారి తెలుసుకొని నెక్స్ట్ దీని యొక్క 4 రకాల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. చూడండి, ద లిబరేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రాన్ ఎమిషన్. ఒక సబ్స్టెన్స్ యొక్క సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే లీవ్ అవుతాయో దాన్ని ఎలక్ట్రాన్ ఎమిషన్ అంటామండి. ఫర్ ఎలక్ట్రాన్ ఎమిషన్ మెటల్స్ ఆర్ యూజ్డ్ బికాజ్ దే హ్యావ్ మెనీ ఫ్రీ ఎలక్ట్రాన్స్. మెటల్స్కి వాటి యొక్క సర్ఫేస్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయండి. వెన్ సఫిషియంట్ ఎనర్జీ ఈజ్ గివెన్ టు దట్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్కి మనం ఒక ఎనర్జీ, దాన్నే మనం కైనెటిక్ ఎనర్జీ అంటామండి. కైనెటిక్ ఎనర్జీ కనుక ఇస్తే ఒక సఫిషియంట్ ఎనర్జీ కనుక ఇస్తే ఆ ఎలక్ట్రాన్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది పెరిగి దాని యొక్క సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అయిపోవడానికి మనకి ఛాన్స్ అనేది ఉండిద్దండి. అయితే చూడండి, ఇక్కడ మనకి ఇదొక మెటీరియల్ అండి. దీంట్లో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉంటున్నాయి. ఆ డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్కి మనం ఒక సఫిషియంట్ ఎనర్జీ కనుక ఇస్తే వాటి యొక్క డైరెక్షన్ అనేది అన్నీ సేమ్ ఒకే డైరెక్షన్లో ఉంటాయండి. సో వాటికి కైనెటిక్ ఎనర్జీ అవి గెయిన్ అయ్యి అవి మొత్తం ఒకే డైరెక్షన్ని పొందుతాయండి. చూడండి, టైప్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎమిషన్స్. సో దీంట్లో మనం ఫస్ట్ది థర్మోనిక్ ఎమిషన్. యాక్చువల్గా ఈ థర్మోనిక్ ఎమిషన్లో మనం ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ని 2500 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనం హీట్ చేస్తామండి. అలా హీట్ చేయడం వల్ల ఎలక్ట్రాన్స్కి కైనెటిక్ ఎనర్జీ రావడం వల్ల అవి ఆ మెటల్ సర్ఫేస్ని వదిలి వెళ్ళిపోతాయండి. సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్. మనం ఎంతైతే టెంపరేచర్ ఇస్తామో దాన్ని బట్టే ఆ ఎలక్ట్రాన్స్ ఆ మెటల్ని ఏదైతే ఆ సర్ఫేస్ ఉందో ఆ మెటీరియల్ యొక్క సర్ఫేస్ నుంచి వీడిపోతాయండి. సో ద హయ్యర్ ద టెంపరేచర్ ద గ్రేటర్ ద ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. టెంపరేచర్ పెరిగితే ఎలక్ట్రాన్ యొక్క ఎమిషన్ అనేది కూడా ఎక్కువ అవుతుందండి. సో దిస్ టైప్ ఆఫ్ ఎమిషన్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ అండ్ సిఆర్టీస్. వ్యాక్యూమ్ ట్యూబ్స్లోను సిఆర్టీస్లోను ఇట్లాంటి ఎలక్ట్రాన్ ఎమిషన్ని యూజ్ చేస్తారండి. చూడండి, థర్మోనిక్ ఎమిషన్ గురించి ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నట్టు, when a metal is heated sufficiently, its free electrons gain enough kinetic energy to leave the metal. This process is called థర్మోనిక్ ఎమిషన్. సింపుల్గా ఒకే పాయింట్లో మీకు క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నానండి. చూడండి, ఈ రైట్ సైడ్ డయాగ్రామ్ ఉంది. అన్హీటెడ్ పైన, హీటెడ్ది కింద. సో ఈ చివర ఏదైతే డాట్స్ ఉన్నాయో ఆ డాట్స్ కింద హీట్ అప్లైడ్ అనే మెటల్ సర్ఫేస్ ఉంది కదండి, దాంట్లో ఈ చివర ఏదైతే డాట్స్ ఉన్నాయో చూడండి, అవి ఎలక్ట్రాన్స్ మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చండి. సో ఇంకోటి చూడండి, సెకండ్ కేటగిరీ ఎలక్ట్రాన్ ఎమిషన్లో సెకండ్ కేటగిరీ ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్. ఇన్ దిస్ మెథడ్ ఎనర్జీ ఆఫ్ లైట్ ఫాలింగ్ అపాన్ ద మెటల్ సర్ఫేస్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ విత్ ఇన్ ద మెటల్ టు ఎనేబుల్ దెమ్ టు లీవ్ ద సర్ఫేస్ as shown in figure.
ఇక్కడ మీకు ఒక ఇమేజ్ అనేది కనపడుతుంది చూడండి స్క్రీన్ మీద. ఈ ఇమేజ్‌లో ఏదైతే బ్లూ కలర్‌గా మనకి ఒక ప్లేట్ అనేది కనపడుతుందో దాన్ని మెటల్ ప్లేట్ అంటామండి. చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి. ద లైట్ కెన్ స్ట్రైక్ ద సర్ఫేస్ ఆఫ్ సమ్ మెటల్స్ కాజెస్ అన్ ఎలక్ట్రాన్ టు బి ఎజెక్టెడ్. ఇక్కడ ఏవైతే గ్రీన్ కలర్‌లో మనకి వేవ్స్ లాగా కనపడుతున్నాయో అది లైట్ అండి. ఆ లైట్ అనేది మెటల్ సర్ఫేస్‌ని హిట్ చేయంగాల్నే మనకి ఇక్కడ రెడ్ కలర్‌లో యారో మార్క్స్ కనపడుతున్నాయి. ఇవి ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతున్నట్టండి. సో ఇక్కడ మనకి పాయింట్లు చూడండి. రెడ్ పాయింట్లో ఫస్ట్‌ది ఏదైతే ఉందో, నో మ్యాటర్ హౌ బ్రైట్ ద లైట్ షైన్స్, ఎలక్ట్రాన్స్ ఆర్ ఎజెక్టెడ్ ఓన్లీ ఇఫ్ ద లైట్ హ్యాస్ సఫిషియంట్ ఎనర్జీ. సో ఓ పర్టికులర్ ఎనర్జీ రీచ్ అయిన తర్వాత ఆ మెటల్ ప్లేట్స్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఎజెక్ట్ అవుతాయండి. ఐ మీన్ లీవ్ అయిపోతాయి. ఆఫ్టర్ ద నెసరీ ఎనర్జీ ఈజ్ రీచ్డ్ ద కరెంట్ ఇంక్రీజెస్ యాజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ ఇంక్రీజెస్. చూడండి, ఆఫ్టర్ ద నెసరీ ఎనర్జీ ఈజ్ రీచ్డ్ చూడండి, ద కరెంట్ ఇంక్రీజెస్ యాజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ ఇంక్రీజెస్. ద కరెంట్ అంటే ఏంటంటే ఇక్కడ యాక్చువల్ ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ పర్ సెకండ్, అంటే ఏదైతే మెటల్ ప్లేట్ ఉందో దాని నుంచి ఎలక్ట్రాన్స్ లీవ్ అవుతూ ఉంటాయి. అవి ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ పర్ సెకండ్ ఇంక్రీజెస్ ద ఇంటెన్సిటీ, అంటే దాని యొక్క బ్రైట్నెస్ అనేది పెరుగుతూ ఉంటుందండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ద కరెంట్ హౌఎవర్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ద వేవ్ లెంత్. సో కరెంట్ అనేది ఇక్కడ వేవ్ లెంత్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. సో సెకండరీ ఎమిషన్ చూడండి, మనకి థర్డ్ కేటగిరీ. ఇన్ దిస్ మెథడ్ ఏ హై వెలాసిటీ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ స్ట్రైక్స్ ద మెటల్ సర్ఫేస్ అండ్ కాజెస్ ద ఎలక్ట్రాన్ ఎమిషన్ అవుట్ ఆఫ్ ది సర్ఫేస్. మనకి ఇక్కడ చూడండి, దిస్ మెథడ్ ఏ హై వెలాసిటీ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ స్ట్రైక్ ద మెటల్ సర్ఫేస్ అండ్ కాజెస్ ద ఎలక్ట్రాన్ ఎమిషన్ అవుట్ ద సర్ఫేస్. చూడండి, ఇక్కడ మనకి కనపడుతుంది ఎలక్ట్రాన్ సోర్స్. మనకి ఎంతకుముందు ఫస్ట్ దాంట్లో ఏం యూజ్ చేసామంటే మీడియంగా హీట్ను ఉపయోగించాం, రెండో దాంట్లో మనకి మీడియంగా లైట్ను ఉపయోగించాం. ఇక్కడ మూడో దాంట్లో చూడండి ఎలక్ట్రాన్స్ని ఉపయోగిస్తున్నాం. ఈ ఏదైతే ఎలక్ట్రాన్ సోర్స్ ఉందో అది ఆ మెటల్ సర్ఫేస్ని రీచ్ అవ్వగానే, దాన్ని స్ట్రైక్ చేయగానే దాంట్లో ఉన్న ఏవైతే సెకండరీ ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఆ ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవ్వడం, అంటే ఎమిషన్ అనేది జరుగుతుందండి. సో నెక్స్ట్ ఇది ఫోర్త్ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎమిషన్ చూడండి, ఫీల్డ్ ఎమిషన్. ఇన్ దిస్ మెథడ్ ఏ స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు హై పాజిటివ్ voltage is applied at the metal surface which pulls the electrons out of the metal surface because of the attraction of the positive field. The stronger the electric field, the greater is the electron emission. చూడండి, ఈ ఏదైతే ఫీల్డ్ ఎమిషన్ అనేది ఏదైతే ఉందో ఆ మెటల్ సర్ఫేస్ దగ్గరలో మనకి ఒక కండక్టర్ అనేది ప్లేస్ చేస్తారండి. ఆ కండక్టర్ పాజిటివ్ ఛార్జ్, పాజిటివ్ వోల్టేజ్, ఆ కండక్టర్ ద్వారా పాజిటివ్ వోల్టేజ్ అప్లై అవుతూ ఉంటుందండి. సో ఆ కండక్టర్ చుట్టూ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉండేది కదండి. ఆ ఫీల్డ్ ద్వారా మనకి మెటల్ సర్ఫేస్ మీద ఏదైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అవి ఆ పాజిటివ్ కండక్టర్ అనేది అట్రాక్ట్ చేస్తూ ఉండిద్దండి. సో అలా అట్రాక్ట్ చేయడం వల్ల ఏదైతే మెటల్ సర్ఫేస్ నుంచి మెటల్ సర్ఫేస్ మీద ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అవి ఎమిట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. సో ఆ కండక్టర్ ద్వారా ఏదైతే కరెంట్ పాస్ అవుతుందో దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కనుక పెరిగితే ఈ మెటల్ సర్ఫేస్ నుంచి ఎమిట్ అయ్యే ఎలక్ట్రాన్స్ కూడా వాటి యొక్క కౌంట్ కూడా పెరగడం అనేది జరుగుతుందండి. సో ఇదండి ఈరోజు మన క్లాసు. ఈ ఎలక్ట్రాన్ ఎమిషన్ గురించి మీరు క్లియర్గా తెలుసుకొని ఉంటారు అనుకుంటున్నానండి. మన నెక్స్ట్ క్లాస్లో మనం వ్యాక్యూమ్ ట్యూబ్స్ గురించి తెలుసుకుందామండి. వ్యాక్యూమ్ ట్యూబ్స్ అంటే ఏంటి, వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో ఈ క్లాస్కి సంబంధించిన ఈ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందండి. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుంటారు అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడితో మన క్లాస్ అనేది ముగిస్తున్నామండి.